సో జుట్టు రాలకుండా ఉండాలి అంటే మనకి ఆమ్లా ఉసిరికాయలు ఆ, ఉసిరికాయలు దొరికితే మంచివి. లేదు అనుకుంటే ఉసిరికాయలు చాలా మందికి చాలా దొరకవు, చాలా తక్కువ. ఆ, మరి ఆ, ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ చింతపండు రసం కూడా నెత్తికి పట్టిస్తే జుట్టు రాలడం, అది కుదుల నుంచి స్ట్రాంగ్ అవ్వడం, బలంగా అవ్వడం అనేది జరుగుతుంది. తెలుసా మీకు ఇది? నాకే తెలియదు మాధురి, చింతపండు రసం. చింతపండు రసం ఎందుకంటే ఆ పులుపు ఉంటుంది కదా, ఆ, ఆ పులుపు దానిలో ఆ విటమిన్స్ ఉంటాయి అన్నమాట. హెయిర్ అనేది స్ట్రాంగ్ ఆ, చేస్తుంది. మనము కేరళ అన్నా సరే, కర్ణాటక అన్నా సరే, అక్కడ చూస్తుంటాము చాలా మందికి జుట్టు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, బలంగా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ప్రతి దానిలో పులుపు తీసుకోవడం, చింతపండు తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. సో బాడీకి తీసుకోవడం సరే, జుట్టు కూడా పెట్టుకోవచ్చు మనం. హెయిర్ కి మనం చింతపండు రసం మీరు పిండుకొని దానిలో కొంచెం నూనె, ఒక 1/2 స్పూన్ అనా 1 స్పూన్ నూనె కలుపుకొని అందులో కొద్దిగంత షాంపూ, మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ అందులో కలుపుకొని దాంతో హెయిర్ వాష్ చేయండి. ఖచ్చితంగా జుట్టు రాలడం ఆగిపోతుంది.